సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. తరువాతి గ్రంథములలోని విలువలు. వేదాంతము తరువాత స్మృతులు బయలుదేరాను. అవి పవిత్ర తపశ్శక్తి సంపన్నులైన అనుభవజ్ఞులైన ఋషుల విరచితములే. అయితే వేదాంతమునకు ఉండినంతటి ప్రామాణికత స్మృతులకు లేదని చెప్పవచ్చును. తక్కిన మతముల వారికి వారి శాస్త్రములకును ఎట్టి సంబంధము ఉన్నదో అటులని స్మృతులకును భారతీయులకును అట్టి సంబంధము కలదు. వారి వారి శాస్త్రములు ఎట్లు మహాపురుషుల నిర్మితములో అటులనే భారతీయ స్మృతులు కూడాను మహాపురుషుల నిర్మితములే అని అంగీకరించక తప్పదు, అంగీకరించవలను. ఇతర మతములకును భారతీయ మతములకును ఉన్న సామ్యమిదియే. అయితే ఈ ఋషి నిర్మితములైన స్మృతులు కాలక్రమమున మారుతూ వచ్చినవి. ఒక స్మృతి కృతయుగమునకును, ఒక స్మృతి త్రేతాయుగమునకును, మరొకటి ద్వాపరయుగమునకు, కొన్ని స్మృతులు కలియుగమునకు ప్రమాణికములై ఉండవలనని చెప్పబడి ఉన్నవి. కాలగతులు మారగా పలు విధములగు కొత్త సందర్భములు జాతిని ఎదుర్కొనగా ఆయా జాతి యొక్క మర్యాదలు, ఆచారములు మార్పు చెందుకొంటూ చెందవలసి వచ్చుచుండెను. దానికి అనుసారముగా ఈ స్మృతులను కూడా ముఖ్యముగా జాతి యొక్క ఆచార మర్యాద వ్యవహారములను గూర్చినవే కనుక అప్పుడప్పుడు మార్చుచుండుట అవసరమయ్యెను. పాఠకులు ముఖ్యముగా గమనించవలసిన, జ్ఞప్తి పెట్టుకొనవలసిన విషయమిది. వేదాంతమునందలి ఆస్తిక ధర్మసూత్రములు సుస్థిరములు, మార్పు చేయుటకు వీలుకానివి. ఎలా అనగా అవన్నీయు మానవుని యొక్కయు ప్రకృతి యొక్కయు నిత్య ధర్మములపై ఆధారపడియున్నవి, పడియుండునవి. అందుచేత అవి మార్పునకు అతీతమైనవిగా రూపొందినవి. ఆత్మను గూర్చిన భావములు ఎన్నటికినీ మారునవి కావు. వేలాది వర్షములకు పూర్వము ఎట్లుండెనో నేడును అట్లనే ఉన్నవి. ఇక ముందు ఎన్ని వేల సంవత్సరములు గడిచినను అట్లే ఉండును. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఒకే తత్వాన్ని, లక్ష్యాన్ని, నియమాన్ని కలిగి ఉండునది వేదాంతము. అయితే మన మతాచార మర్యాదలు, మన సాంఘిక స్థితి మీదను, ఇతర సంఘములతో మనకు గల పరస్పర సంబంధముల మీదను మాత్రమే ఆధారపడి ఏర్పడిన వగుటచే సాంఘిక స్థితితో పాటు అవి కూడా మార్పును పొందియే తీరును. అవియే కాక కాలమున సముచితములై ఉండియు మరొక కాలమున అట్లుండవు. కావుననే ఒక కాలమున విధింపబడిన ఆహారము ఇంకొక కాలమున నిషేధింపబడి ఉండును. ఆ కాలమున అది అర్హమై ఉండెను. కాని దేశపు శీతోష్ణ స్థితియు ఇతర విషయములను మార్పు చెందుట చేతను, నూతన స్థితిగతులెన్నియో ఏర్పడుట చేతను ఆ మార్పులకు అనుకూలముగా స్మృతియందలి ఆహార విషయములందును ఇతర విషయములందును మార్పులు విధించెను. దీనిని బట్టి ఈ ఆధునిక కాలానుసారముగా మన సంఘమునకు మార్పులవసరము. అవి చేసియే తీరవలను. ఇంతమాత్రము చేత మన మత ధర్మములందు అణుమాత్రము మార్పులు ఉండబోవు. అవి చెక్కుచెదరవు, కట్లు కదలవు. ఇక పురాణములను తెలుసుకొనుటకు ప్రయత్నించవలను. పురాణం పంచలక్షణం అందురు అనగా అందు చారిత్రక సంబంధములైనవి, సృష్టిక్రమ సంబంధములైనవి,
తాత్విక సిద్ధాంతములను విశదీకరించు సాంకేతికోదాహరణ రూపమైనవి ఎన్నెన్నియో విషయములుండును. వేద విషయమును సామాన్య మానవులకు అర్థమగు రూపమున ప్రదర్శించుటకై ఇవి రచించబడెను. వేద భాష అత్యంత ప్రాచీన రూపమైనది. మహామహా విద్వాంసులలో కూడా ఏ కొలది మందియో మాత్రము వీని రచనాకాలమును కనుగొనగలరు. పురాణములు ఆ కాలపు జనసామాన్యము వాడుచుండిన భాషలో వ్రాయబడినవి. మనమిప్పుడు ఆధునిక సంస్కృతమను పేర వ్యవహరించు భాషయే అది. అప్పటి విద్వాంసులకే కాక ఆ భాష సామాన్య ప్రజలకై ఉద్దేశింపబడినది కనుక ఆ భావమునకు ఆ భాషతోనే రూపకల్పనమొనర్చిరి. మహాపురుషుల యొక్కయు రాజన్యుల యొక్కయు సుప్రసిద్ధ పురుషుల యొక్కయు జీవిత రూపమునకు జాతి జీవితంలో కలిగిన చారిత్రాత్మిక సంఘటనల రూపమునను ఇట్టి ఇతర స్థూల రూపమునకును అందు ప్రదర్శింపబడెను. హిందూ మత సనాతన ధర్మముల ఉదాహరణ రూపముగా వర్తించుటకై మహారుషులు ఈ విధముగా పురాణములు నిర్మించిరి. ఇప్పుడు పేర్కొనబడిన గ్రంథములన్నింటినీ కూర్చి చేర్చి హిందూ శాస్త్రములని అందురు. ఎన్నియో వేల సంవత్సరములుగా తాత్విక పారమార్థిక విషయ విచారమున తమ శక్తిలో అత్యధిక భాగమును వినియోగించి ఇంత అపారమగు శాస్త్ర వాంగ్మయమును నిర్మించిన జనులందును జాతియందును శాఖాంతరములు ఎన్నియో ఏర్పడి ఉండుట చిత్రము కాదు. ఇవన్నీయుగాక ఇంకనూ వేల వేలు శాఖలు లేకపోలేదు. కొన్ని విషయములందు ఈ శాఖలకు అపారమగు పరస్పర భేదములు గలవు. వానికి గల భేదములన్నీయూ వానియందరి పారమార్థిక భావ విశేషములన్నీయూ గ్రహించుటకు మనకు ఇప్పుడు వ్యవధి చాలదు. కావున ఈ అన్నింటిలో గల సర్వసమ్మత భావములను వాటి అన్నింటికిని మూలసూత్రములైయుండు వానిని అనగా హిందువగు ప్రతి మనుష్యుడును అంగీకరించి విశ్వసించి తీరవలసిన వాటిని తెలుసుకొనవలెను. సృష్టికి కారణవస్తువేది, కారణభూతమేది అన్న విషయము ఇది భారతీయులకే కాక ఆలోచించగల ప్రతి మానవునకు ఇది అత్యంత ప్రధాన ఆధార సమస్య. కారణము లేని కార్యము, ఆధారము లేని ఆధేయము అవనిలో ఉండదు కదా. ఈ గోచర రూపమైన ప్రపంచమంతటికీ బ్రహ్మమే సామాన్య మూలము అని చెప్పవచ్చును. బ్రహ్మమనగానేమి? అతడు నిత్యుడు, శుద్ధుడు, నిత్య జాగరూకుడు, సర్వజ్ఞుడు, నిరవయుడు, నిరాకారుడు. ఈ జగత్తునంతటికీ అతనే సృష్టికర్త. ఈ జగత్తును సర్వదా సృష్టించుచూ కాపాడుచూ ఉండును. ఇందు కొంత అనుమానమునకు స్థానము కనిపించును. ఈ జగత్తులో పక్షపాత భావము కానవచ్చును. ఒకడు సుఖి అయి జన్మించును, మరొకడు అసుఖి అయి జన్మించును. ఒకడు భాగ్యవంతుడై మరొకడు పరమ దరిద్రుడై. ఇట్టివి పక్షపాతమునకు నిదర్శనములు. ఈ లోకమున జీవమంతయు మరణముపైననే ఆధారపడియున్నది. ఒక జీవి మరొక జీవిని భక్షించును, బలవంతుడు బలహీనుని అణిచిత్రొక్కును. ఈ ఘోరము రేయింబగలు జరుగుసునేయున్నది. ఇదియే ఈ లోకమున గల స్థితి. ఇది నిర్మించినది ఒక ఈశ్వరుడయ్యనేని ఈ ఈశ్వరుడు క్రూరుడై ఉండవలను అని ఊహింతురు. ఇవి సామాన్య మానవుని సహజ భావములు. కాని ఈ పక్షపాతపు ఉనికికి, ఈ స్పర్ధల ఉనికికిని కారణభూతుడు ఈశ్వరుడు కానే కాదని పరమార్థవాహిని ప్రబోధించినది. అందు ఈశ్వరుని అపరాధమేమీయూ లేదని నిరూపించినది. అట్లయినా వానిని కల్పించినవాడెవడు? మనమే. మేఘము అన్ని పొలముల మీద సమముగానే వర్షించును. కాని చక్కగా దుక్కి చేయబడిన పొలము మాత్రమే ఆ వర్షము వలన ఉపకారమునందును. దున్నక బీడుగా పడవేసి పెట్టబడిన పొలమునకు ఆ ఉపకారము లభింపదు. ఇది మేఘముల తప్ప, లేక వర్షము తప్ప, భూమిని దున్నక బీడుగా పెట్టుకున్నవాని తప్ప? ఈశ్వర కృప సర్వదా ఉండునదే. దానియందు మార్పులే ఉండవు. భేదకల్పన చేయునది మనమే. కాని కొందరు సుఖులుగా, కొందరు అసుఖులుగా జన్మించుటకు ఏమి కారణము? ఈ వ్యత్యాసములు కల్పించు కార్యములు వారేమీ చేయలేదే. నిజమే, ఈ జన్మమున చేయకపోవచ్చును, కాని పూర్వజన్మమున చేసిరి. ఆ పురాకృత కర్మయే భిన్నతకు కారణము. మనకందరికీ ఏకీభావము గల రెండు సిద్ధాంతములను ఇప్పుడు గైకొందుము. ఈ విషయమున
హిందువులు మాత్రమే కాక బౌద్ధ మతము వారు, జైనులు కూడా అంగీకారము కలిగి ఉన్నారు. జీవము నిత్యమనియే మన అందరి భావము. అది శూన్యము నుండి ఉత్పత్తి కాలేదు. అట్లగుట అసంభవము. జీవమట్టిదైనచో అది పనికిమాలినదైయుండును. జీవము కాలాతీతము. కాలపరిమితమై ఏదో ఒక కాలమున పుట్టిన వస్తువులన్నింటికినీ ఏదో ఒక కాలమున అంత్యము ఉండి తీరును. జీవము నిన్ననే ప్రారంభమై ఉండెనేని రేపే అది అంతమొంది తీరును. దానికి సమూల వినాశము సిద్ధము. జీవము అట్లుకాక అనాదియై సాగివచ్చుచుండవలెను. ఈ సత్యమును కనుగొనుటకు అంత అసాధారణ బుద్ధి కుశలత అక్కర్లేదు. ఆధునిక శాస్త్రములన్నీయూ భౌతిక ప్రపంచ పరిశీలన ఫలముగా మన శాస్త్రములలో ప్రతిపాదించిన సిద్ధాంతములను క్రమక్రమముగా అంగీకరించి మనకు తోడ్పడనారంభించినవి కదా. అంగీకరించక తప్పదు. అద్వైత వేదాంతమొక్కటే సరియైన వేదాంతమని అనేకులు భారతదేశమున భావింతురు. ఇది సరికాదు. మత సిద్ధాంతములను అవగాహన పరుచుకొన జూచువారికందరుకును ప్రస్థానత్రయములనబడు శృతులు, బ్రహ్మసూత్రము, భగవద్గీత ఈ మూడును ముఖ్యమే అను సత్యమును మరువరాదు. ఈశ్వరవాణి అయిన శృతులు, ఉపనిషత్తులు, రెండవదైన బ్రహ్మసూత్రములు వ్యాసునిచే ప్రతిపాదింపబడిన తత్వ సిద్ధాంతములన్నింటి యొక్క పరమస్వరూపము. ఇది తత్వవాంగ్మయమునందు అత్యంత ప్రాముఖ్యము కలిగినది. ఆ అపూర్వ సిద్ధాంతములు పరస్పర విరుద్ధములు కావు. అందు ప్రతీదీ పూర్వ సిద్ధాంతములపై ఆధారపడియున్నది. వ్యాససూత్రములలో వాటికి పరిపూర్ణ స్వరూపము సిద్ధించినది. నడుమ వేదాంతమునకు ఈశ్వర నిర్మిత వ్యాఖ్యాన రూపముకు భగవద్గీత ఇమిడియున్నది. ఆస్తిక మతములని చెప్పుకొను హైందవ మతములన్నీయూ ద్వైతము కాని, విశిష్టాద్వైతములు కాని, అద్వైతము కాని ఉపనిషత్తులను, వ్యాససూత్రములను, భగవద్గీతను ప్రమాణములుగా అంగీకరించుచున్నవి. వాటన్నింటికిని ప్రస్థానత్రయమే ఆధారము. నూతన సిద్ధాంతమును ఒకదానిని ప్రతిపాదింప సంకల్పించిన వారందరూ అనగా శంకర, రామానుజ, మధ్వాచార్య, వల్లభాచార్య, చైతన్య ఇత్యాది వారందరూ ఈ ప్రస్థానత్రయమునకు ఇంకొక భాష్యమును రచించవలసి వచ్చెను. కావున ఉపనిషత్తుల ఆధారముపై నిర్మింపబడిన ఒక్క సిద్ధాంతమునకు మాత్రమే వేదాంత శబ్దము వర్తించునని చెప్పుట కేవలము పొరపాటు. అన్నియూ వేదాంతమతములే. వేదాంత నామమును వహించుటకు అద్వైతికెంత అధికారము కలదో అంత అధికారము విశిష్టాద్వైతికి కూడా కలదు. అంతేకాదు, ద్వైతికి కూడా కలదు. ఇది ఏ పవిత్ర అపురూప అంతరార్థముతో కూడినది. ఏకాత్మభావన నిరూపించునది భారతీయ పరమార్థవాహిని. ఆవు శరీరమునందు పాలున్నాయి. ఆ పాలలో నెయ్యి ఉన్నది. అయినా ఆ నెయ్యితో బలము రాదు. ఆ పాలను ఆవు నుండి వేరుచేసి, అనగా పితికి, కాచి, తోడుపెట్టి, పెరుగు అయిన తరువాత దానినే చిలికి వెన్న వేరుచేసి దానినే తిరిగి కాచిన నెయ్యి కాగలదు. ఆ నెయ్యినే మళ్లీ ఆవునకు త్రాపించిన ఆవుకు చక్కని బలము కలుగును. అలాగే సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అయినా సాధనోపచారములు లేకుండా మానవులలో హితము చేయజాలడు. నువ్వులలో నూనె, పెరుగులో వెన్న, భూమిలో నీరు, కట్టెలో నిప్పు కలిసియుండునటులా సర్వాంతర్యామి మానవ శరీరములోనూ మనస్సులోనూ కలిసియున్నాడు. అతనిని వేరు చెయ్యాలంటే ప్రయత్నము, సాధనా చెయ్యాలి. అప్పుడు ఆ రెంటి అభేదత్వము అద్వైతంలో తెలుస్తుంది. అదే మోక్షము అని శంకరుల వారు దీనినే అద్వైతోపాసన అని అన్నారు. ఇక విశిష్టాద్వైతోపాసన. ఉపాసించతగిన పరమాత్మ తనకు వేరుగా ఉన్నట్లు భావించాలా, లేక తనతో కలిసి ఉండినట్లు భావించాలా సాధకుడు? ఇది ప్రశ్న. ఇక జవాబు: జీవుడు శరీరానికి ఆత్మ, అలాగే దేవుడు జీవునకు ఆత్మ. అలా భావించి ఉపాసించుటే రామానుజాచార్యుల విశిష్టాద్వైతోపాసన. ఈ సమస్త భూతజాలము ఎవనిలో ఉన్నాయో, ఎవడు ఏ సమస్తానికి అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడో ఆ పరమ పురుష పరమాత్మ అనన్య భక్తితోనే లభ్యమవుతాడు అని పరిజ్ఞాన ప్రపత్తిపూర్వకంగా పరమ పురుషోపాసన చేయుటే విశిష్టాద్వైతము. త్వమేవ సర్వం మమదేవ దేవ, నీవే నా గతి, నీవే నా పతి అనే అనన్య భావముతో ఉపాసించుట. ద్వైతోపాసన పతి-పత్తి సంబంధమే. జీవాత్మ పరమాత్మ సంబంధం కూడను. అవ్యయుడై విష్ణు భగవానుని తన పతిగా, భర్తగా, భరించేవానిగా
తాను భరింపబడేవానిగా ద్వైత భావముతో ఉపాసించుటయేయని మధ్వాచార్యులు ప్రబోధించిరి. భగవంతుని చరణాసక్తి లేనిదే జీవన్ముక్తి మాట అటుంచి కనీసం బుద్ధిశుద్ధి కావటం కూడా అసంభవము అంటారు మధ్వాచార్యులు. మునులు ఆత్మారాములు అయిన వారికి లౌకిక గ్రంథాలు లేకపోయినను సూదంటురాయిలాంటి శ్రీహరి కళ్యాణ గుణముల విశేషం వల్ల భక్తి పారవస్యం వారికి కలుగుతూ వస్తుందనియూ, ఆ పారవస్యములో సిగ్గు బిడియములు వదిలి శ్రీహరిలో ఐక్యతకు సంసిద్ధుడగుననియూ, నృత్యము చేయుననియూ, బిగ్గరగా కీర్తనలు చేయుననియూ, అసలైన ఆనందాన్ని అనుభవిస్తాడనియూ ఈ విశ్వాసాన్ని ఉపాసనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా పరానురక్తితో ప్రధానత కలిగి ఉపాసనను జరుపుటే మధ్వాచార్యుల వారి అభిమతమని వేరోండ్ల చాటేరు. పతిని పొందు నిమిత్తమై సతీపతి పరితాపమే అద్వైతోపాసన అన్నారు. భారత గీతోపాసన. భారతం పంచమవేదము. ఇది ఐహిక ఆముష్మిక ధర్మాల నిధి. మాధవుడు భారత ధర్మక్షేత్ర రంగస్థలములో తన నాటక సామగ్రి దింపుకొని ఆడిన అద్భుతమైన ఆట మహాభారతము. భారత నాటకానికి పాత్రధారులను, మాటలును, పాటలును సమకూర్చిన రచయిత, నటకుడు, దర్శకుడు, నిర్మాత అంతా ఒక్క మాధవుడే. ఒకవైపున అధర్మవృద్ధమైన అపార భౌతిక బలం, మరొక ప్రక్క ధర్మవృద్ధమైన పరిమిత ఆత్మబలము. ఈ రెంటి ఘర్షణలో పర్యవసాన రూపమైన ధార్మిక విజయజ్యోతిగా తనను నిర్దేశించుట ఇదే భారతామృత సర్వస్వం. ఇదే భగవద్గీత. మహాభారత సారాంశమంతయు భగవద్గీతలో ఉన్నది. కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లే చేస్తాను. స్వధర్మే నిధనం శ్రేయః, ఇది ఏ ఐహిక ధర్మానికి గీటురాయి. సర్వశ్రేయస్సులను ప్రసాదించే నీ భక్తిని నిర్లక్ష్యము చేసి చేసి కళ్ళు మూసుకొని అహం బ్రహ్మాస్మి అనే అహంకారముతో బాధపడి నకిలీ బ్రహ్మలకు క్లేశమే ఫలితము. పొట్టుదంచితే బియ్యము రావు కదా. అసలు కృష్ణుని మాటను నమ్మక బుద్ధికి తోచినట్లు పోవుట బ్రహ్మతత్వమునకు మార్గము కాదని ఉపమేయాదులతో నిరూపించి నిదర్శనమొసగి ప్రబోధించిన సర్వ వేదాంతసారము భగవద్గీత. సమస్త శాస్త్రములలోనూ మధించి అందించిన సుధానిధి భారతీయ పరమార్థవాహిని. దానిని కాదనువారుందురా? ప్రకృతి కాల కర్మలు మూడును ఈశ్వరుని పరతంత్రములు. సత్యస్వరూపుడగు భగవంతుడు అసత్యములను దేనిని కల్పింపజాలడు. కనుక ఒక విధంగా చూస్తే ప్రకృతి కూడా సత్యమనే చెప్పవచ్చును. ప్రళయావస్థయందు చేతన అచేతనములు ఈశ్వరునిలో లీనమైయుండును. కాలము ఆద్యంతరహితము అగు ఈశ్వరశక్తి, కర్మసహితము ప్రధాన సత్యమే. ఈశ్వరుడు నియమహీనముగా తోచినట్లు ప్రవర్తించువాడు కాదు. ఖచ్చితముగా జీవుల పూర్వ కర్మానుసారము అతడు జగమును సృజించును. ప్రకృతి కాలకర్మములు మూడును ఈశ్వరునిలో సహసత్యములే, ఈశ్వర పరతంత్రములు. ఈశ్వరుడు వాటిని ఉపయోగించును. ఈశ్వరుడు సాధారణముగా ఇంద్రియ గోచరుడు కాకున్నను నిరుగ్మతను కలిగించు గాఢ భక్తియందు భక్తునకతడు ఇంద్రియ గోచరమగుచున్నాడు. బాహ్య వస్తువులను దర్శించినటులనే భక్తుడు భగవంతుని దర్శించుచున్నాడు. ఈశ్వరుడు నిరాకారుడన్నప్పుడు అతడు ఏ రూపమున కనిపించును? అతడు అనంతరూపుడు. భక్తుని అభిరుచి ఏ రూపమున అభివ్యక్తినందును? అవియే అతని అవతారములు. ఈ రూపముల వలన ఈశ్వరుడు సోపాధికుడు కాకున్నను వీరిలో ప్రతి రూపమునందు అతడు సంపూర్ణముగా అభివ్యక్తుడు. అనగా ప్రతి అవతారమునందును పరిపూర్ణ శక్తిమయుడైన అభివ్యక్తుడు. అవతారములలో కొన్ని అంశావతారములు, కొన్ని పూర్ణావతారములు. అవేకాక ఆదేశావతారములు కూడా కలవు. వారే నారద సనత్కుమారుల వంటి మహాత్ములు. ఈశ్వర సమస్త గుణములు వారలకు లేవు కనుక వారలను ఆరాధించరు. జీవుడు స్వభావముగా నిత్యుడు, అనగా ఆద్యంతరహితుడు, జనన మరణములు లేనివాడు, స్వప్రకాశకుడు. జ్ఞానమును, జ్ఞాతయును, భోక్తయును, కర్తయును అతడే. ఏమైనను జీవుడు ఈశ్వరుని వలె స్వతంత్రకర్త కాడు. ప్రతి కర్మమునందు ఆత్మ, శరీరము, నానా ప్రకారములకు శ్రోతాదులకు ఇంద్రియములు, ప్రాణాపాదులైన వివిధ చేష్టలు దైవమును కలిసి ఉన్నవి. ఏమైనను జీవుడు సంకల్పరహితుడుగా వ్యవహరించు యంత్రము వంటివాడు కాదు. పూర్వజన్మమందలి కర్మములు ప్రస్తుత జన్మమందలి కర్మములను నిర్ణయించునట్లు ప్రస్తుత కర్మల వలన కర్తయ్యగు జీవుడు భవిష్యత్తును రూపొందించుకొనగలడు. ఈశ్వరుడు వాని స్వభావానుసారముగా నిర్ణయించును. వాని స్వభావాలను
మార్చు శక్తి ఈశ్వరునకున్నను తానట్లు చేయడు. జీవుని స్వతంత్రేచ్ఛకే ఈశ్వరుడు వదులును. శిలాశకలము శిలయందు భాగమైనట్లు జీవుడు ఈశ్వరుని యందు భాగము కాడు. ఒక విషయమున జీవజగత్తులు రెండును బ్రహ్మము కంటే భిన్నములు, మరొక విషయమున బ్రహ్మముతో అభిన్నములు. ఈ భేదాభేద సంబంధము బుద్ధికి తోచునది కాదు, శృతుల వలన మాత్రమే వేద్యమగుచున్నది. ఇది పరమార్థవాహిని ప్రధాన సారము.